హైదరాబాద్లో ఉండేటోళ్ళు అట్లా బయటకు పోదామనుకుంటే చక్కగా ట్యాంక్ బండ్ తొవ్వదొక్కుతారబ్బా. ఇటు సచివాలయం ఎదురుగానే అమరుల స్తూపం, పక్కకే లుమ్ని పార్క్, అటు పోతే ఎన్టీఆర్ గార్డెన్, అటు పక్కకు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం. తీర్వాటం ఉన్నంత సేపు తిరిగి హైమాక్స్ లో వడ్డరా అంటే నచ్చింది తినొచ్చు, సినిమా చూసి రావచ్చు. ఇక రేపు గిదిసుతా హుస్సేన్ సాగర్ చుట్టూ సైకిల్ దొక్కే సౌలతి రాబోతున్నది జల్దిగానే. అది కూడా రోడ్డు మీద కాదు, మెట్రో రైల్ లెక్కనే పిల్లర్ల మీద. నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కట్టిండ్రు కదా, సేమ్ గట్లనే అన్నట్టు. సైకిల్ దొక్కేదానికి పబ్లిక్ నడుస్తానికి సపరేట్ ట్రాకులు పెడతారట. ఎన్టీఆర్ గార్డెన్ కి వెళ్లి పీపుల్స్ ప్లాజా, జలవిహార్, సంజీవయ్య పార్క్, సెయిలింగ్ క్లబ్, ఇందిరా పార్క్ వరకు మొత్తం 10 కిలోమీటర్ల ట్రాక్ రెడీ చేసే ఆలోచనలు ఉన్నారు. పట్నం మున్సిపాలిటీ డిజైన్లు రెడీ చేసి 250 కోట్లు ఖర్చు అవుతుందని సర్కార్ కు లెక్కలు పంపిండ్రు. అటుకే ఆర్డర్ వస్తే పనులు చాలు చేస్తారట. ట్రాకుల మీద సైకిళ్లు కిరాయికి ఇచ్చే షాపులు, చాయ్, కాఫీ దుకాణాలు, ఫుడ్ కోర్టులు పెడితే సర్కారు కొంత ఆమ్దాని వస్తది. సైకిళ్లు దొక్కటోళ్ళు, నడిచేటోళ్లకు పానం అల్కగా అవుతుందని ఉపాయం చేస్తున్నారట. శనారం అయితారం వచ్చిందంటే చాలా మంది ట్యాంక్ బండ్ తో దొక్కుతారు. కూరలతోటి చుట్టూ రౌండ్ వేస్తారు. సెల్ఫీలు, ఫోటోలకు లెక్కే లేదు. కొత్తగా సౌలత్ చేస్తే ఇంకింత పెరుగుతారు. ఈడసుదా టూరిజం డెవలప్ అవుతుందని ఆపొచ్చన. చెప్తుంటే ముద్దుగానే ఉన్నది కానీ హుస్సేన్ సాగర్ చుట్టూ ముక్కులు మూసుకొని నడిచే తిప్పలు తప్పించినాక ఈ కార్యం ముంగటేసుకుంటే బాగుంటదేమో సార్లు. ఆలోచన చేయురు జరా.